వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31 లక్షల ఇళ్ల పట్టాలకు చంద్రబాబు నాయుడు ఎన్ని కేసులు వేశాడో తెలుసా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు ఆలోచించని చంద్రబాబు నాయుడు ఒక మంచి జరుగుతుందంటే దానిపైన కేసేస్తాడు. ఒక దుష్ప్రచారం చేయాలంటే అందరికన్నా ముందుంటాడు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో 31 లక్షల ఇల్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. 1123 కేసులు వేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని కేసులు? 1123 కేసులు వేశాడు. ప్రజలకి ఆ ఇళ్ల పట్టాలు చెందకుండా వివిధ కారణాలతో. ఎందుకంటే ప్రభుత్వ భూముల్ని పేదలకు ఇళ్ల పట్టాల రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అటువంటి ప్రభుత్వ భూముల్ని పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇస్తుంటే చంద్రబాబు నాయుడికి అభ్యంతరం వస్తుంది. అదే ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టండి అయ్యా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు ససేమిరా అంటాడు. లేదు నాకు ప్రభుత్వ భూములు కావాలి, అటు ప్రైవేటు భూముల్లో కూడా ఏలు పెడతాను అని 50,000 ఎకరాలు అమరావతి రాజధాని కోసం సేకరిస్తాడు. ప్రభుత్వ భూముల్లో నువ్వు మంచి ఎయిర్పోర్ట్ కట్టయ్యా అని అంటే ప్రభుత్వ భూములు నాకొద్దు, వాటితో పాటు నేను ప్రైవేటు భూముల్లో కూడా ఏలు పెడతాను అని భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏలు పెడతాడు. 5,000 ఎకరాలు దాదాపు కూడా టీడీపీ నాయకులే వీళ్ళు పర్చేజ్ చేసేసారు. కేసులు వేస్తారు కదా ఈ ప్రభుత్వ ల్యాండ్ సేకరించేటప్పుడు, ల్యాండ్ పూలింగ్ అప్పుడు. ఆ కేసులను మాత్రం పరిష్కరించడు, 2 చేతులు పైకెత్తేస్తాడు. కానీ ప్రజలకి మంచి జరుగుతుంది అంటే మాత్రం కేసులు విపరీతంగా వేస్తాడు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గిస్తూ గత వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకొస్తే ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగా ఈయన కేసులు వేస్తాడు, కేసులు ఏపిస్తాడు కోర్టులో. ఇది తప్పు. ప్రైవేటు పాఠశాలలకు, ప్రైవేటు యాజమాన్యాలకు ఈయన మేలు చేసే విధంగా కేసులు వేస్తాడు. అంటే బిడ్డలకు మంచి జరగకూడదు, రాష్ట్ర బిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు మంచి జరగకూడదు. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే 1123 కేసులు వేసాడంటే ఈ వ్యక్తిని ఏమనాలి? ఒక్కసారి వీడియో కూడా చూడండి. 1123 కేసులు ఎలా వేశాడో సాక్షిల్లోనే చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి తెలియాలంటే సాక్షి పత్రికను మనం టచ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారి కేసులు ఎన్ని కేసులు వేశారో తెలుసా? 1,00,000 కేసులు. 1123 కేసులు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారి కేసులు ఎన్ని కేసులు వేశారో తెలుసా? 1,00,000 కేసులు. 1123 కేసులు వేశారు. చూసారా? 1123 కేసులు వేశాడు. అంటే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని. అమరావతి రాజధానిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కూడా రాజధాని పేదలకు కూడా చెందుతుంది, పేదలు కూడా మీరు నివసించవచ్చు, అక్కడ నేను ఇళ్ల పట్టాలు ఇస్తున్నాను అని 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో. దానిపైన కూడా కోర్టుకి వెళ్ళాడు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు మంచి జరుగుతూ ఉంటే ఏ విధంగా అడ్డుకుంటాడు అనేదానికి ఇది పెద్ద ఉదాహరణ. మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.